శుభోదయ బచ్చం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఓకే, ఠీక్ హై. ఇంతవరకు జరిగిన లెసన్స్లో అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నారు కదా? ఓకే, ఠీక్ హై. ఇంతవరకు మనము 3-4 లెసన్స్ అయిపోయాయి. బరస్తే బాదల్, ఈద్గాహ్, హమ్ భారతవాసి, నెక్స్ట్ లెసన్స్ అన్నీ అయిపోయాయి. ఈరోజు మనము మన 10th క్లాస్ లెసన్స్లోని రివిజన్ లెసన్స్లో భక్తి పద్ అనే పాఠం గురించి మనం ఈరోజు రివిజన్ పునరావృత్తి చేసుకుందాం. పాఠ కా నామ్ క్యా హై? భక్తి పద్. భక్తి పద్ మానా క్యా హై? భక్తి అనేటువంటి అడుగుజాడల్లో. భక్తి అనేటువంటి అడుగుజాడల్లో. भक्ति पद पाठंलो 2 कवियों का नाम दिया गया है. कौन कौन है? रैदास और मीराबाई. रैदास और मीराबाई. कवि का नाम क्या है? रैदास. और कवयित्री का नाम क्या है? मीराबाई. कवयित्री का नाम मीराबाई. दोनों गुरु शिष्य थे. ये दोनों गुरु शिष्य थे, रैदास और मीराबाई. रैदास యొక్క శిష్యురాలు మీరాబాయి. కానీ రైదాసు నిర్గుణ భక్తి శాఖ, మీరాబాయి సద్గుణ భక్తి శాఖ. ఈ ఇద్దరు కవుల గురించి మనము భక్తి కాలంలో ఎలా భక్తి అనేటువంటి విషయంలో ఎలా చర్చించారో మనము తెలుసుకుందాం. ఇద్దరు కవులు. ఫస్ట్ రైదాస్ గురించి మనము తెలుసుకుందాం. భక్తి పద్ అనేటువంటి లెసన్లో భక్తి పద్ మానే భక్తి అనే అడుగుజాడల్లో. మన ఇండియన్ కల్చర్లో భగవంతుని భక్తికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఈ లెసన్స్లో మన రైదాస్ గారు, కవయిత్రి మీరాబాయి గారు ఇద్దరు కవులు వారి యొక్క భక్తి అనేటువంటి విషయాన్ని ఎలా వివరించారో మనము తెలుసుకుందాం. उन्मुखीकरण. गुरु गोविंद दोऊ खड़े काके लाघव पाए. बलिहरि गुरु आपने గోవింద్ దియో బథాయ్. ఈ పద్యాన్ని చెప్పింది ఎవరు చెప్పారు ఈ పద్యాన్ని? కబీర్ దాస్. ఎవరు చెప్పారు ఈ పద్యాన్ని? కబీర్ దాస్. దీంట్లో ఎవరి గురించి చెప్తూ ఉండరు? గురు గోవింద్ దోవు ఖడే. గురు మనే గురువు, గోవింద్ అనే భగవంతుడు. గురు గోవింద్ దోవు కడై. ఇద్దరు, దోవు అంటే ఇరువురు, ఇద్దరు, ఖడై ప్రత్యక్షమైనారంటే. కాకై లాగవ్ పాయ్. ఎవరికి నమస్కరించాలి? కాకై లాగవ్ పాయ్. గురు గోవింద్ దోవు కడై. గురువు భగవంతుడు ఇద్దరు ఒకేసారి మన ముందు మనకు వచ్చి ప్రత్యక్షమైతే మనం ఎవరికి నమస్కరించాలి? బలిహరి గురు ఆప్నే గోవింద్ దియో బథాయ్. మనం ఎవరికి నమస్కరించాలి? గురువుకే నమస్కరించాలి. ఎందుకోసం అని చెప్పి గురువుకే నమస్కరించాలి? భగవంతుడంటే ఎవరు? భగవంతుని గురించి తెలియచేసినది మనకు గురువే కాబట్టి మనము గురువుని నమస్కరించాలి. బలిహరి గురు ఆప్నే గోవింద్ దియో బథాయ్. భగవంతుడంటే ఎవరు అనేటువంటి ఆయన గురించి తెలియజేసినది మనకు గురువే కాబట్టి మనం గురువుని నమస్కరించాలి. గురు గోవింద్ దోవు ఖడే కాకై లాఘవ్ పాయ్. బలిహరి గురు ఆప్నే గోవింద్ దియో బథాయ్. కాబట్టి మనం ఎప్పుడు గురువుకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గురువుకే నమస్కరించాలి. ఠీక్ హైనా? నెక్స్ట్ ప్రశ్నలు. భగవద్భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై. భగవంతుడి పైన భక్తిని గురించి మనకు ఎవరు తెలుపుతారు? భగవద్భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై? కౌన్ దేతా హై? భగవద్భక్తి కా జ్ఞాన్ హమే గురు దేతా హై. గురువే మనకు నేర్పుతాడు.
नेक्स्ट, गुरु को किससे श्रेष्ठ बताया गया है? क्यों? गुरु को किससे श्रेष्ठ बताया गया है? क्यों? గురువు ఎవరికంటే గొప్పవాడు? ఎందుకు? గురువు ఎవరికంటే గొప్పవాడు? గురువు భగవంతుని కంటే గొప్పవాడు. భగవాన్ సే శ్రేష్ఠ బతాయా గయా హై. క్యూ? ఎందుకోసమో? భగవద్భక్తి కా జ్ఞాన్ భీ గురు హీ దేతా హై. భగవంతుడి యొక్క భక్తిని గురించి ఆయన జ్ఞానాన్ని మనకు ఎవరు నేర్పుతారు? గురువే నేర్పుతారు. కాబట్టి మనము భగవంతుడి కంటే గురువు ద్వారానే గురువే గొప్పవాడని చెప్పవచ్చును. నెక్స్ట్, నిరాడంబర్ భక్తి భావన కా మహత్వ క్యా హై? నిరాడంబర్ భక్తి భావన కా మహత్వ క్యా హై? నిరాడంబరమైనటువంటి భక్తి భావన యొక్క మన ప్రాముఖ్యత ఏమి? భక్తి అంటే మన మనసుకు తనంతట తాము పూర్తిగా భగవంతుడిని సమర్పించడం. నిరాడంబరం అంటే మన మనస్సును పూర్తిగా భగవంతుని పైన సమర్పించడం. అటువంటప్పుడు ఎవరైనా సరే ఆడంబరాన్ని చూపించకూడదు. భక్తి భావన అనేటువంటిది వికసించదు. అటువంటిప్పుడు ఎవరైనా ఆడంబరాన్ని చూపించినారనుకో, ఆడంబరంగా ఉండాలి అని చెప్పని, అప్పుడు మనకు భక్తి అనేది ఉండదు. ఎప్పుడైనా కానీ మనకు మనసులో ఉండాలి, కానీ ఆడంబరాలతో అవసరం లేదు. నిస్వార్థ భావనతో మనము నిరాడంబరమైనటువంటి భక్తిని స్వీకరించాలి. అప్పుడే మనకు ముక్తి అనేటువంటిది లభిస్తుంది. అర్థమైందా? నిరాడంబర్ భక్తి భావన కా మహత్వ క్యా హై అంటే क्या है निराडंबर भक्ति भावना का महत्व? पूरी तरह से भक्ति भावना का उपासना सच्चे हृदय से की जाती है। निराडंबर भक्ति भावना में भगवान की उपासना सच्चे हृदय से ही की जाती है, लोगों को दिखाने के लिए नहीं। निराडंबर भक्ति भावना का महत्व क्या है? निराडंबर भक्ति भावना भगवान की उपासना सच्चे हृदय से ही की जाती है, लोगों को दिखाने के लिए नहीं। ప్రజలకు చూపించడానికి కాదు, అది మన యొక్క ఉపాసన సత్య హృదయమే. మన యొక్క భక్తి అనేటువంటిది నిజమైన హృదయంతో అతడికి చూపించాలి. నెక్స్ట్, ఉద్దేశ్. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమి? छात्रों की प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है। छात्रों माने విద్యార్థులకు ప్రాచీన సాహిత్య అవగత్ కరాతే హుయే, ప్రాచీన సాహిత్యం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్మే కావ్య రచనకి వివిధ శైలియోं का ज्ञान कराना है, వాళ్ళలో కావ్య రచనలో వివిధ శైలుల పట్ల జ్ఞానాన్ని కల్పించడము ఈ పాఠం యొక్క ఉద్దేశం. భారతీయ సాహిత్య व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. ఇంకా ఏమి? భారతీయ సాహిత్యము వ సంస్కృతికి, ఇంకా సంస్కృతి, భారతీయ సంస్కృతి సాహిత్యం పట్ల వాళ్ళకు ప్రతి రుచి ఉత్పన్న కర్న, రుచి మీన్స్ ఇంట్రెస్ట్, రుచి ఉత్పన్న వాళ్ళకు అభిరుచిని కల్పించి నిరాడంబర్ భక్తి మార్గ మహత్వ బతానా హై, నిరాడంబరమైనటువంటి భక్తి మార్గం యొక్క గొప్పదనాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. అర్థమైందా? छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना, भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न करना, నిరాడంబర్ భక్తి మార్గ మహత్వ బతానా, ప్రాచీన సాహిత్యం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఈ కావ్యాన్ని ఎలా రచించేది అనేటువంటి శైలుల పట్ల జ్ఞానాన్ని కల్పించాలి. భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల
అభిరుచిని కల్పించి నిరాడంబరమైనటువంటి భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని తెలపడము ఈ పాఠం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ విధా విశేష. ఈ పాఠం యొక్క విధా విశేష. इसमें एक चौपाई और एक पद है. దీంట్లో ఎన్ని ఉంటాయి? చౌపాయి మానే క్యా హై? 4 లైన్స్. చౌపాయి మానే 4 లైన్స్. ఒక స్టాండ్జా అంటే ఒక పద్యంలో 4 లైన్స్ ఉంటాయి, దానిని చౌపాయి అంటారు. ఏక్ పద్ హై, ఒక పదము ఉంటుంది. పదం మనస్ 4 లైన్లు, 4 ఉండేటువంటి పద్యాన్ని ఒక చౌపాయి అని అంటారు. చౌపాయి మాత్రిక్ సమ్ చంద్ హై. చౌపాయి మాత్రిక్ సమ్ చంద్ హై. ఛందస్సు సమానమైనటువంటి మాత్రికలు ఛందస్సులు ఉంటాయి. చౌపాయి ఔర్ పద్ విశేష లై ఔర్ తాల్ సే గాయే జాతే హై. చౌపాయి అనేది రైదాసుకు సంబంధించింది. రైదాసు ఎప్పుడు చౌపాయిలోనే రాస్తాడు. అదే మీరాబాయి యొక్క కవితలు ఎలా ఉంటాయి? పద్ధతికి సంబంధించినది. చౌపాయి అనేటువంటిది రైదాసుకు సంబంధించినది, పద్ అనేటువంటిది మీరాబాయికి సంబంధించినది. చౌపాయి ఔర్ పద్ విశేష లై ఔర్ తాల్ సే గాయే జాతే హై. ఈ చౌపాయి అనేది మరియు పద్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి సంగీతంలో చాలా విశేషమైనటువంటి లయ తాళాలతో దీనిని పాడతారు. जो बच्चों के रागात्मक मन को छू लेते हैं. ఎప్పుడైతే రాగయుక్తంగా ఈ సంగీతంతో రాగయుక్తంగా లయ తాళాలు అన్నీ కలిసి ఉంటాయో అప్పుడు పిల్లల యొక్క మనసును కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది. చూలేనా అంటే అట్రాక్ట్ చేయడం. చౌపాయి చంద్ 4 పంక్తిयों का होता है. చౌపాయి చంద్ ఎన్ని పంక్తుల్లో ఉంటుంది? 4 పంక్తుల్లో ఉంటుంది. इसकी प्रत्येक पंक्ति में 16 मात्राएं होती है. దీని యొక్క ప్రతి వరుసలోన పంక్తి మీన్స్ లైన్. ప్రత్యేక పంక్తి మే ప్రతి ఒక్క పంక్తిలోన ప్రతి లైన్లోన 16 మాత్రాయే హోతీ హై. 16 మాత్రికలు ఉంటాయి. అర్థమైందమ్మా? విధా విశేష. इसमें एक चौपाई एक छंद है. चौपाई मात्रिक समछंद है. चौपाई और पद विशेष लय और ताल से गाए जाते हैं जो बच्चों के रागात्मक मन को छू लेते हैं. चौपाई चंद 4 पंक्तियों का होता है. इसकी प्रत्येक पंक्ति में 16 मात्राएं होती है. ठीक है ना? अर्थమైందా? నెక్స్ట్ విషయ ప్రవేశ. प्राचीन काल से ही भगवत स्मरण భగవద్ భక్తికు మహత్వ దియా గయా హై. మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడా భగవంతుని స్మరించడము और భగవంతుని యొక్క భక్తికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं. భగవంతుడనే నామంతోనే नाव रूपी से ही संसार रूपी सागर से तर सकते हैं. నావతోనే ఈ ప్రపంచమనే సముద్రమని దాటుతున్నాము. భగవంతుడిని నామం అనే నావతోనే, భగవంతుడు ఉన్నాడనేటువంటి నావతోనే ఈ ప్రపంచం అనేటువంటి సముద్రాన్ని మనము దాటుతున్నాము. इसकी सही राह का मार्गदर्शन गुरु द्वारा होता है. దీనికి సరైనటువంటి మార్గదర్శకత్వము మనకు గురువే చూపిస్తాడు. ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइया और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. ఇలాంటివంటి భక్తి సంబంధించినటువంటి రైదాసు చౌపాయిలు మీరాబాయి యొక్క పద్యాలను మనము ఈ పాఠంలో చదువుకున్నాం. ठीक है ना? पहला रैदास का जीवन काल कब है? सन 1482. रैदास जी का जीवन काल 1482. मृत्यु 1526 1527 1482 1527 जीवन काल. नेक्स्ट इनकी प्रसिद्ध रचनाएं कौन से हैं? गुरु ग्रंथ साहिब
మే ఇన్కే పద్ సంకలిత హై. గురు గ్రంథ సాహెబ్ నుంచి ఈయనకి పద్యాలన్నీ మనము తీసుకున్నాము. విశేష జ్ఞానమార్గి శాఖకి ప్రముఖ కవియో మే సే ఏక్ హై. ఇతడు జ్ఞానమార్గి శాఖకు చెందినటువంటి కాలం వాడు. జ్ఞానమార్గి శాఖకు అంటే మనకు కాళ్ళు 4 కాల్స్ ఏవేవి? ఆది కాలు, రీతి కాలు, భక్తి కాలు, ఆధునిక కాలు, ఇలా 4 కాలాల్లో ఉన్నాయి. ఈ రైదాస్ అనే అతడు భక్తి కాలకు చెందినటువంటి వాడు. భక్తి కాలకు చెందినటువంటి వాడు. జ్ఞానమార్గి శాఖ, ఈ కాలాల్లోనే మళ్ళీ శాఖలు ఉన్నాయి. ఏంటివి? రామభక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ, ప్రేమ మార్గి శాఖ, జ్ఞాన మార్గి శాఖ అని ఇట్లా 4 శాఖలు కూడా ఉన్నాయి. అట్లా ఈయన జ్ఞాన మార్గి శాఖలో ప్రముఖ కవులలో ఇతడు ఒకడు. అర్థమైందా? నెక్స్ట్ పద్యం చూడండి ఒకసారి. ప్రభుజీ तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम गंध बन हम मोरा, जैसे चीता वही चंद्र चकोरा. प्रभु जी तुम मोती हम दागा, जैसे सोना ही मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करई रैदासा, ऐसी भक्ति करई रैदासा. అర్థమైందమ్మా? ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. ప్రభుజీ, ప్రభుజీ మానే ప్రభుజీ అంటే ఎవరు? ఓ భగవంతుడా. తుమ్ చందన్ హమ్ పానీ, మీరు చందనం. చందనం అంటే ఏంది? శాండిల్వుడ్, గంధం లాంటి వాళ్ళు మీరు. హమ్ పానీ, మేము నీళ్ళు, మేము నీళ్ళ వంటి వాళ్ళు. మీరు చందనం వంటి వాళ్ళు, గంధం సుగంధమైనటువంటి చందనం వంటి వాళ్ళు, మేము నీళ్ళు. జాకి అంగ్ అంగ్ బాసు సమాని, అంగ్ అంగ్ బాసు సమాని. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చందనం అంటే చందనాన్ని మనము ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒక చందనం చెక్కను తీసుకొని దాంట్లోకి కొంచెం నీళ్ళు వేసి డ్రాప్స్ నీళ్ళు వేసి ఒక రాయి పైన కానీ ఏదో దీనిపైన దుద్దినామనుకోండి, మనకు గంధం అనేది వస్తుంది. దాని వాసన ఎక్కడ ఆ కట్టెని ఎక్కడ చిన్న కర్ర కానీ పెద్ద కర్ర కానీ ఏదైనా తీసుకోండి, ఆ చెట్టు యొక్క పాటలో ఏదైనా తీసుకొని ఏ పాటైనా తీసుకొని దుద్దని మనకు మంచి సువాసన అనేటువంటిది వస్తుంది. దాన్ని దుద్దుకొని ఏం చేసుకునేవాళ్ళు? మొహాలు పూసుకునేవాళ్ళు. ఎండాకాలం వస్తే ఈ వేడిగుళ్ళు వస్తే వీటికన్నింటికి అప్లై చేసి పోసుకునేవాళ్ళు. తుమ్ చందన్ హమ్ పానీ అంటే ఏమని? చందనం లాంటి వాళ్ళు మీరు. ఆ చందనంకు నీళ్ళు కలిపినామంటే ఏమవుతుంది? ఆ మంచి వాసన వస్తుంది. మేము నీళ్ళతో సమానమైనటువంటి వాళ్ళం మేము. మీ యొక్క ప్రతిభ, గొప్పతనము గంధం వలె ఎట్లా అణువణువున వ్యాపించి ఉంటుంది. అంగ్ అంగ్ బాసు సమాని, మీ యొక్క వాసన ఏమి? గ్రంథం యొక్క వాసన అణువణువు వ్యాపించి ఉంటుంది. ప్రభుజీ తుము చందన్ హమ్ పానీ, చందనానికి పానీకి, చందనంకు నీళ్ళుంటేనే నీటికి చందనానికి అంత కాంబినేషన్, అంటే అంత భక్తి భావము, అంత ఇద్దరికి అంత కలయిక అనేది ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ప్రభుజీ తుము ఘన్ భన్ హము మోరా, భగవంతుడా మీరు ఘన్ భన్ అంటే మేఘాలు, ఘన్ భన్ అంటే మేఘాలు, నీలి మేఘాలు వంటి వాళ్ళు, నీలి మేఘం వంటి వాళ్ళు. హము మోరా, మోరా మీన్స్ నెమలి, మేము నెమలి వంటి వాళ్ళం. ఎప్పుడైతే నెమలికి ఏదంటే ఇష్టము? మేఘాలు బాగా కమ్ముకొనేసినంటే చాలా ఇష్టం. ఎందుకు? అడవి ఎక్కడుంటుంది నెమలి అనేది? అడవుల్లో ఉంటుంది. ఘన్ భన్ అడవుల్లోనే ఉంటుంది. ఈ మేఘాలు ఎప్పుడైతే బాగా కమ్ముకొనేసినాయో అప్పుడు ఈ నెమలికి ఏమవుతుంది? చాలా సంతోషం ఇచ్చి ఏమవుతుంది?
నాట్యం చేస్తుంది. అంటే ఏమని? మేఘాలకు నెమలికి ఏ విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉందో, జైసే చితవహి చంద్ర కచోరా చకోరా చంద్ర చకోరా, ఏ విధంగా అయితే చితవహి చంద్ర చకోర పక్షి చంద్రుడి కోసం చూసుకో ఉంటుంది. చకోర పక్షి ఎప్పుడు చంద్రుడి కోసము చూసుకో ఉంటుందంట. అలా ఈ నీలి మేఘాలంటే నెమలికి ఏ విధంగా ఇష్టమో, చంద్రుడంటే చకోర పక్షికి ఏ విధంగా ఇష్టమో ఈమె. అదేవిధంగా స్వామి తుమ్ మోతి హమ్ ధాగా, భగవంతుడా మీరు ముత్యాలైతే మేము హమ్ ధాగా, ధాగా అంటే దారము, మోతి అంటే పిరల్స్ ముత్యాలను హారంలాగా వేసుకోవాలి. అంటే ఏం చేయాలి మనము? దారంలో కుట్టేసి మాలలాగా దండలాగా వేసుకుంటాం, అవునా కదా? దారం ఉంటేనే ముత్యాన్ని అట్లట్లే వేసుకోలేం కదా, మూటగట్టి వేసుకోలేం కదా. కాబట్టి దారానికి ముత్యానికి ఎంత సంబంధం ఉంటుంది? దారంలోకి ముత్యాలన్నింటినీ కుట్టేసి ఏ విధంగా అయితే ముత్యాలకు దారం అవసరమో, జైసే సోనహి మిలత్ సుహాగా, అదేవిధంగా మిత్రికన్నా మీరాబాయి జీవన్ కాల్ 1498, మృత్యు 1573. ఈమె యొక్క జీవన్ కాలం 1498లో జన్మించింది, మృత్యు వచ్చి 1573 1573 ఈమె మరణించినారు. ఈమె యొక్క ప్రసిద్ధ రచన ఏమి? మీరాబాయి పదావళి. ఆమె యొక్క ప్రసిద్ధ రచన మీరాబాయి పదావళి. ఈమె ఎక్కడ పుట్టిందంటే జోధ్పూర్లోని చౌకడి అనేటువంటి చిన్న గ్రామంలో జన్మించింది. ఈమె ఎక్కడ పుట్టింది? జోధ్పూర్లోని చౌకడి అనేటువంటి చిన్న గ్రామంలో జన్మించింది. ఈమె కృష్ణ భక్తి శాఖకు చెందినటువంటి కవయిత్రి. విశేష కృష్ణోపాసక కవయిత్రిలో మే శ్రేష్ఠ హై. ఈమె కృష్ణోపాసక కవయిత్రిలో చాలా శ్రేష్టమైనటువంటి కవయిత్రి. కృష్ణోపాసక కవయిత్రిలో మీరాబాయి చాలా శ్రేష్టమైనటువంటి కవులలో వచ్చి సూరదాస్. కృష్ణ భక్తి శాఖకు చెందిన వాళ్ళు సూరదాసు కవయిత్రిలో మీరాబాయి చాలా ప్రముఖమైనటువంటి వాళ్ళు. మాధుర్య భావం ప్రయోగ్ మే పట్టు. ఈమెకు మాధుర్య భావం అనేటువంటి దాంట్లో ఈమెకు చాలా పట్టు అనేటువంటిది ఉంటుంది. ఈమెకు నిజంగా ఎక్కువ భక్తి భావన, కృష్ణుడి పైన ఎక్కువ భక్తి భావన కలిగి ఉంటుంది ఈవిడికి. నెక్స్ట్ పద్యం. పాయోజీ మే తో రామ రతన ధన పాయో, పాయోజీ మే తో రామ రతన ధన పాయో, వస్తు అమూలకు ధీమారే సద్గురు, వస్తు అమూలకు ధీమ్యారే సద్గురు, कृपा करो अपनायो, पायोजी में तो राम रतन धन पायो, पायोजी में तो राम रतन धन पायो, जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायोजी में तो राम रतन धन पायो, पायोजी में तो राम रतन धन पायो, खर्च न कूटे चोर न लूटे, खर्च न कूटे चोर न लूटे, दिन दिन बढ़त सवायो, पायोजी में तो राम रतन धन पायो, पायोजी में तो राम रतन धन पायो।
सत की नाव केवटिया सतगुरु, सत की नाव केवटिया सतगुरु, भवसागर तर आओ। पायो जी मैं तो राम रतन धन पायो, पायो जी मैं तो राम रतन धन पायो। मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो, हरक हरक जस गायो। पायो जी मैं तो राम रतन घन पायो, पायो जी मैं तो राम रतन धन पायो। విన్నారు కదమ్మా పద్యము. ఇది ఇలా పాడాలి. దీని యొక్క భావం పాయోజీ మేతో రామ రతన్ ధన్ పాయో, నేను ఏం పొందాను? పాయో అంటే పొందడం, పాయోజీ మే అంటే మై నేను, తో రామ రతన్ ధన్ పాయో రాముడు అనేటువంటి రామరతన్ రాముడి యొక్క రామనామం అనేటువంటి రత్నాన్ని నేను పొందినాను. రామరతన్ రామనామం అనేటువంటి అమూల్యమైనటువంటి రత్నాన్ని నేను ధనాన్ని నేను సంపాదించాను. పాయో అంటే సంపాదించాను. రామనామం అనేటువంటి రత్నాన్ని నేను పొందాను. వస్తు అమోలక్ ది మ్యారే సద్గురు, ఆ వస్తువు అమోలక్ చాలా అమూల్యమైనటువంటిది, ఆ వస్తువు చాలా అమూల్యమైనటువంటిది, చాలా వెలకట్టలేనటువంటి నేను అమూల్యమైనటువంటి నేను సంపదను నేను పొందినాను. కృపాకర అపనాయో, దయతో నాకు ఆ అమూల్యమైనటువంటి వస్తువును నాకు ఇచ్చారు. ఎవరిచ్చారు? సద్గురు. సద్గురు నాకు ఈ అమూల్యమైనటువంటి వస్తువును దయతో నాకు పొందినాను. జన్మ జన్మకి పూంజీపాయి, ఈ సంపదని ఎప్పటికీ సంపాదించుకున్నాను? జన్మ జన్మలకి, ఎన్ని జన్మలకైనా కూడా పూంజీపాయి. పూంజీ మీన్స్ పెట్టుబడి, పూంజీపాయి సంపాదించుకోగలిగినాను. జన్మ జన్మలకు కావలసినటువంటి పెట్టుబడిని నేను సంపాదించుకున్నాను. జగ్మే సభీ కోవాయు, ఈ జన్మ జన్మలకు కావలసినటువంటి పెట్టుబడి కోసం నేను ఏం చేసి, ఈ పెట్టుబడి ఏంటిది? భక్తి అనేటువంటి ఈ పెట్టుబడి కోసం నేను ఏం చేశాను? ఏం పోగొట్టుకున్నాను? జగ్మే సభీ ఖోవాయో, ప్రపంచంలో ఉండే, జగ్ అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్నింటినీ నేను పోగొట్టుకున్నాను. ఏమాత్రం ప్రపంచం అనేటువంటిలో ఏ విషయాలన్నీ ఏమీ పొందలేదు. ఖరచు నా కూటై, ఇలా భక్తిని పొందడం వలన ఖరచు నా కూటై, ఈ భక్తిని నాకు ఎవరు ఖర్చు కాదు, ఏమీ ఖర్చు కాదు, రోజు రోజుకు నాకు పెరుగుతుంది, కానీ దీనివల్ల నాకు పెట్టుబడి అంటూ ఏమీ లేదు. ఖర్చు నా కూటై, ఏమీ ఖర్చు కాదు. చోరు నా లూటై, ఎవరు దొంగలు కూడా దీన్ని దొంగలించుకోపోలేరు. రాను రాను పెరుగుతుంది, కానీ ఖర్చు నా కూటై చోరు నా లూటై, దీన్ని ఈ భక్తి అనేటువంటి దాన్ని నేను పొందడం వలన ఈ భక్తి రోజు రోజుకు పెరుగుతుందే కానీ అది తరగదు. చోరున లూటై, అది ఎవరు దొంగలించుకొని కూడా పోలేరు. దీన్ని బడత సవాయో, రోజు రోజుకి అది పెరిగేటటువంటిదే కానీ తరిగేటటువంటిది కాదు. ఒక రోజు కానీ మనము భక్తితో మారిపోయినా మనకు మరుసటి రోజు భక్తి కీర్తనలన్నీ మరుసటి రోజు సరే బాగుంది భజన అని చెప్పి వెళ్తాం. అలా భక్తి అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఖర్చున కూటే చోరున లూటే, ఖర్చు కానటువంటిది, ఎవరు దొంగలించుకుపోనేటువంటిది, రోజు రోజుకు కూడా అది పెరిగేటటువంటిది ఈ భక్తి అనేటువంటిది. సత్కి నావ్ కేవటియా సద్గురు, సద్గురు యొక్క కృపతో, ఈ గురువు యొక్క సద్గురు యొక్క కృపతో, కేవటి అంటే నావికుడు, నడిపించేటువంటి నావికుడు ఎట్లా ఉండాలి? పడవ నడిపే నావికుడు ఎట్లా ఉండాలి? సద్గురువు క్షేమంగా ఒడ్డుకు చేర్చేటట్లుగా ఉండాలి. అలాంటివంటి భగవసాగరుడైనటువంటి కేవటియాను నేను పొందాను. భవసాగర్ తర ఆయో, సంసారం అనేటువంటి సాగరాన్ని నేను
तर आयो ఈదుకొని వచ్చాను. మీరాకి ప్రభు గిరిధర్, మీరా యొక్క ప్రభు అయినటువంటి గిరిధర్. గిరిధర్ మన క్యా హే? కొండను ఎత్తినవాడు. ఎందుకోసం గిరిధర్ అంటాడు? ఇంద్రుడు ఒకసారి తన యొక్క కృష్ణుడి యొక్క గోకులంలో ఇంద్రుడు రాళ్ళవాన కురిపిస్తాడు. ఆ రాళ్ళవాన కురిపించినప్పుడు ప్రజలందరూ రాళ్ళ దెబ్బలు తింటూ ఉంటే ఆ గోవర్ధనగిరిని ఏం చేసినాడు? ఈయన చిటికన వేలతో పైకెత్తి పెట్టుకున్నాడు. అప్పుడు గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆ కొండ కింద వచ్చి తల దాచుకున్నారు. అందుకోసం అప్పటి నుంచి ఈయన్ని గిరిధరుడు అని చెప్పని పిలుస్తారు. మీరాకే ప్రభు గిరిధర్ నాగర్, మీరా యొక్క ప్రభు అయినటువంటి గిరిధర్. గిరిధర్ మీన్స్ కొండను ధరించినవాడు. నాగర్ చాలా తెలివైనవాడు. నాగర్ మీన్స్ తెలివైన. మీరాకే ప్రభు, మీరా యొక్క ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడు చాలా తెలివైనవాడు. హరక్ హరక్ జసుగాయో, ప్రతి క్షణము కూడా హరక్ హరక్ ఎప్పుడూ కూడా నేను ఈ ప్రభు యొక్క కృష్ణుడి యొక్క గీతాలను నేను హరక్ హరక్ జష్ గాయో. జష్ అంటే కీర్తి, జష్ అనే కీర్తి. ఆయన యొక్క కీర్తిని నేను గాయో పాడుతుంటూనే ఉంటాను. మీరా యొక్క తన యొక్క ప్రభు యొక్క శ్రీకృష్ణుని గురించి ఉద్దేశించి ఈ విధంగా చెప్పింది. మీరాకే ప్రభు గిరిధర నాగర్ హరక్ హరక్ జస్గాయో, ప్రతి సంతోషంగా నేను ఆయన యొక్క కీర్తి నేను పాడుకుంటూనే ఉంటాను అని చెప్పని ఆమె శ్రీకృష్ణుని పైన ఉద్దేశించి చెప్పినటువంటి పద్యం ఇది. అతనిందా. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది? అర్థగ్రాహిత ప్రతిక్రియ. దీంట్లో అయితే ఏం రావు, ఇవి రిపిటేషన్ కాబట్టి లెసన్ ఫాస్ట్గా చెప్పుకుంటున్నానమ్మా. నెక్స్ట్ అభివృద్ధి సృజనాత్మకత. అభివృద్ధి సృజనాత్మకతలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? ఆ ఈ 4 ఇచ్చారు రోమన్స్. రోమన్లో ఫస్ట్ రోమన్లో इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए అని చెప్పి 2 क्वेश्चंस ఇచ్చినాడు. रैदास जी ने ईश्वर की तुलना चंदन, बादल और मोती से की है. आप ईश्वर की तुलना किससे करना चाहेंगे और क्यों? రైదాసు తన యొక్క ఈశ్వర్కి తులన, భగవంతుని యొక్క పోలికను దేనితో పోల్చుకున్నాడు? చందనము, బాదల్ మేఘాలు, और మోతీలు అంటే ముత్యాలు, ముత్యాలతో పోల్చాడు కదా. आप ईश्वर की तुलना किससे करना चाहेंगे? మీరు భగవంతుణ్ణి ఎవరితో పోలుస్తారు, ఎందుకు అనేదానికి ఆన్సర్ ఏమని రాసిన నేను ప్రిపేర్ చేసిండే లెసన్ ఇది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అమ్మా ఇవి. దీన్ని నేను ఎవరితో పోల్చుకున్నాను భగవంతుణ్ణి? మై ఈశ్వర్కి తులనా దిల్ సే కర్నా చాహూంగా. నేను ఈశ్వరి యొక్క భగవంతుని యొక్క పోలికలు ఎవరితో పోల్చుకున్నాను? దిల్ సే కర్నా చాహూంగి, మనసుతో పోల్చుకుంటున్నాను. ఎందుకోసం అని చెప్పని? క్యోంకి, ఎందుకంటే దిల్ శరీర్కే అందర్ రహతా హై. మనసు అనేది ఎక్కడ ఉంటుంది? శరీర్కే అందర్, శరీరము లోపల దాగి ఉంటుంది. అందర్ రహతా హై, శరీర్కే అందర్ రహతా హై, శరీరం యొక్క లోపల నివసిస్తూ ఉంటుంది. కిసీకో నహి దిక్తా, ఎవరికి కనిపించదు. కనిపిస్తుంది ఎవరికైనా మనసు అనేది? కనిపించదు. లేకిన్ కానీ శరీర్ కే సారే గతివిధియోं को నియంత్రిత करता है. కానీ తన యొక్క శరీరం యొక్క మొత్తము గతివిధియోं को నియంత్రిత करता है. మన యొక్క గతివిధియం అంటే ప్రవర్తనలు, గతివిధియం అంటే ప్రవర్తనలు అన్నింటినీ కూడా ఏం చేస్తుంది? నియంత్రిత करता है, నియంత్రిస్తుంది. కాబట్టి మనకు మనసును నేను తీసుకున్నాను. నెక్స్ట్ అచ్చే और बुरे की पहचान करता है. ఇంకా ఏం చేస్తుంది? అచ్చే और बुरे, అచ్చే అంటే మంచి, బురే అంటే చెడు, మంచి చెడులను కూడా పహచాన్ కరాతా హై. ఏం చేస్తుంది? పహచాన్ అంటే గుర్తించడం, మంచి చెడులను కూడా గుర్తించేలా చేస్తుంది. ఇసీ తరహ, ఇదే విధంగా భగవాన్కి కిసీకో నహి దిక్తా. అదేవిధంగా నేను ఎందుకోసం తీసుకున్నాను దిల్ అని? భగవంతుడు కూడా మనకు కనిపిస్తాడా? కనపడడు. భగవంతుడు కూడా మనకు ఎవరికి కనపడడు. కానీ పర్ సారే సంసార్కు నియంత్రిత కర్తా హై. కానీ ఏం చేస్తాడు? ప్రపంచాన్ని మొత్తాన్ని నియంత్రిస్తాడు.
అదేవిధంగా अच्छे कार्य और बुरे कार्यों कामों से रोकने की प्रेरणा देता है. ఇంకా మంచి చేయాలన్నా లేదా చెడుకు దూరంగా ఉండాలనేటువంటి ప్రేరణను కూడా మనకు ఇస్తాడు. अच्छे कार्यों करने और बुरे कामों से रोकने का प्रेरणा देता है. మంచి కార్యాలను చేయాలని, మంచి పనులు చేయాలని, చెడు పనులకు దూరంగా ఉండాలనేటువంటి సలహాలను కూడా ఇస్తుంది. అందుకోసం అని చెప్పి మనసుతో పోల్చుకున్నాను. అర్థమైందమ్మా? మీరు కూడా ఇంకా వేరే దాంతో కూడా పోల్చుకోవాలనుకుంటే పోల్చుకోవచ్చు. దేంతో పోల్చుకోవచ్చు? దేంతో పోల్చుకోవచ్చు? ఇంకుతో కానీ, లేకపోతే ఖుష్బు సువాసనతో కానీ, లేకపోతే బిజిలీ అంటే ఏంటి? వెలుతురుతో కానీ, లేకపోతే సన్నజాజులతో అయితే కానీ, నువ్వు సన్నజాజు అయితే అందులో నేను సువాసన అని, నెక్స్ట్ సుగంధాన్ని నెక్స్ట్ ఒకదాని నువ్వు ఒత్తినైతే నేను కాంతినని, ఇట్లా దేనితో అయినా కూడా మనము పోల్చుకోవచ్చు. నేనైతే దేంతో పోల్చుకున్నాను? దిల్సే పోల్చుకున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మీరా की భక్తి భావన कैसी है? अपने शब्दों में लिखिए. మీరా యొక్క భక్తి భావన ఎలా ఉండాలి? మీ యొక్క సొంత వాక్యాల్లో రాయండి. ఎలా ఉంది మీరా భక్తి భావన? ఇప్పుడే చెప్పాను. మీరాబాయి కృష్ణ భక్తి శాఖకే కవయిత్రి హై. మీరాబాయి కృష్ణ భక్తి శాఖకు చెందినటువంటి కవయిత్రి. వహ్ శ్రీకృష్ణుకి పరమ భక్తిని హై. ఆమె శ్రీకృష్ణుడి యొక్క పరమ భక్తురాలు. మీరా శ్రీకృష్ణుకు అపాన పతి మాంతీతి. ఆమె శ్రీకృష్ణుని తన యొక్క భర్తగా అనుకొని ఆమె ఏం చేస్తుంది? ప్రేమించేది. మీరాకి భక్తి మే మాధుర్య భావ. ఆమె యొక్క భక్తిలో ఏముండదు? మాధుర్య భావం ఉంటుంది. వహ్ శ్రీకృష్ణుకి భక్తి మే లీన్ హోకర్ గాతి ఔర్ నాస్తితి. ఆమె శ్రీకృష్ణ యొక్క భక్తిలో మునిగిపోయి, లీన్ హోకర్ అంటే భక్తిలో మునిగిపోయి, గాతి ఔర్ నాస్తితి ఇప్పుడు పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ నాట్యం చేసుకుంటూ ఉంటుంది. వह శ్రీకృష్ణ को देखना ही मीराबाई का अंतिम लक्ष्य है. ఆమె యొక్క అంతిమ లక్ష్యం ఏమి? శ్రీకృష్ణుని देखना దర్శించుకోవడమే ఆ యొక్క జీవితం యొక్క అంతిమ లక్ష్యము. అర్థమైందా? 1, 2 క్వశ్చన్. ఇవి 2 మార్కుల క్వశ్చన్లకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. తర్వాత మీరాకే పద్కే భావ్ అప్నే శబ్దం మే లిఖియే. మీరాకే పద్య అంటే పద్యం. మీరా యొక్క పద్యం ఇచ్చినాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఆ పద్యాన్ని దాని యొక్క భావాన్ని మీ యొక్క సొంత వాక్యాల్లో రాయండి అని చెప్పన్నారు. ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ సారాంశం రాసేటప్పుడు 10 మార్క్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏం రాయాలి? కవి పరిచయం రాసి చుట్టూ బాక్స్ వేయండి. ఏదైనా మార్కర్ కానీ స్టిక్ పెన్స్తో కానీ పెన్సిల్తో కానీ లేకపోతే బ్లాక్ పెన్తో కానీ చుట్టూ లైన్ వేసినారంటే ఒక 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరాగే పద్ కా భావ్ అప్నే శబ్దం మే లిఖియే. మీరా యొక్క పద్యాన్ని యొక్క భావాన్ని మీ సొంత వాక్యాల్లో రాయండి. ఏమి? మీరాబాయి कहती है कि मैं गुरु की कृपा से एक अमूल्य वस्तु पाई हूँ. నేను భగవంతుని గురు యొక్క కృప వలన ఒక విలువైనటువంటి వస్తువుని, మై గురువుకి కృపాసే నేను గురువు యొక్క కృప వలన దయ వలన ఏక అమూల్య వస్తువు పాయి హూ నేను విలువైనటువంటి వస్తువును పొందాను. వహ భగవాన్ రూపీ రత్నధన్ హై. అది ఏంటిది? ఆ విలువైనటువంటి వస్తువు బంగారు రత్నాలు ఆభరణాలు ఇట్లాంటివి కాదు. ఏమంటే ఆ విలువైన వస్తువు ఏంటిది? భగవంతుడు అనేటువంటి రత్నధనము. వహ్ భగవాన్ రూపీ రత్నధన హై. భగవంతుడు అనేటువంటి రత్నధనము. వహ్ జన్మ జన్మకి పూంజీ హై. అది జన్మ జన్మలకు సరిపోయేటటువంటి ధనం అది. వహ్ జన్మకి పూంజీ హై. ఎన్ని జన్మలకైనా జన్మ జన్మలకి కూడా అది పూంజీ హై నాకు ఉండేటువంటి ధనం. అంటే ఏమది? నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు అది కరిగిపోయినటువంటి ధనము భక్తి అనేటువంటిది. इसे पाने के लिए मैंने संसार के सभी चीज़ों को खो दिया है. ఈ భక్తి అనేటువంటి దాన్ని పొందడానికి నేను ప్రపంచంలోనే సభీ చీజోంకో అన్ని వస్తువులను కూడా నేను ఖోదియా హై పోగొట్టుకున్నాను. అంటే ఏమని? ఇక్కడ తన యొక్క సంసారాన్ని కూడా వదులుకొని ఈమెకు చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం వల్ల ఏం చేసినారే? ఈమెకు 13 ఏళ్ళ వయసులోనే ఈమెకు పెళ్లి చేసేసినారు. పెళ్లి చేసేస్తే ఆమె ఒక మంచి రాజు కుటుంబంలో నుంచి
వాళ్ళకు ఆమెకు పెళ్లి చేసినారు. పెళ్లి చేస్తే ఆమె పెళ్లి కాకముందు కూడా ఎప్పుడు ఈ భక్తికి తలవాడుకుంటూ శ్రీకృష్ణుని ఉపాసన చేసుకుంటూ ఎప్పుడు అట్లా పిచ్చి పిచ్చిగా తిరుగుకుంటూ ఉంటే పాగలు అని చెప్పని అనుకునేవాళ్ళు. వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అత్తగారు కూడా ఆమె పాగళ్ళు అడిగి అనుకొని ఎప్పుడు ఆమె వాళ్ళందరూ అట్లా అనుకునేవాళ్ళు. ఆమె ఎప్పుడు ఏం చేసేది, కృష్ణుని ఉపాసన చేసుకుంటూ ఉండేది. తర్వాత కొద్ది రోజులకు తన యొక్క భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళ అత్తగారు ఆమెకి విష్కి ప్యాల విషంలో ఉండేటువంటి పాలకు విషం కలిపేసి పంపిస్తారు. ఈమెను చంపేయాలి, అట్లాగే మన ప్రతిష్టకు ఈ వల్ల మనకు ప్రతిష్టలంతా దెబ్బతింటాయి కదా అని ఉద్దేశంతో ఆమె చంపేయాలని విషంతో కలిపినటువంటి పాల కప్పును పంపిస్తుంది వాళ్ళ అత్తగారు. అవి తాగినా కూడా ఆవిడ బ్రతుకుతుంది. ఎవరి దయ వలన, ఎవరి భక్తి వలన, శ్రీకృష్ణుని దయ వలన ఆ విషపు పాలు తాగినా కూడా ఆవిడ బ్రతికింది. అంటే ఏమని, ఆమెలో భక్తి అనేటువంటిది మునిగిపోయింది. భక్తి అనేటువంటి దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన విషంతో తాగినటువంటి పాలను కూడా ఆమె తాగడం వల్ల కూడా ఆమె చనిపోలేదంటే ఆమెకు అంత భక్తి భావన, శ్రీకృష్ణుడికి అంత ఇష్టం ఆమె కూడా అని చెప్పని తెలుస్తుంది. నెక్స్ట్, प्रभु रूपी धन ऐसा है जो चोर लूट नहीं सकते. ఈ సంసారం అనేటువంటి సభీ చీజోంకు కోదియా హై, ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ పోగొట్టుకునేసింది. ప్రభు రూపీ ధన్ ఐసా హై, ఆమె యొక్క వస్తువు ఎలా ఉంటుందంటే చోర్ లూట్ నహీ సక్తే, ఎవరు కానీ దొంగలించలేరు. చోర్ అంటే దొంగతనం, లూట్ నహీ సక్తే, దొంగలు ఎవరు దొంగలించలేరు. ఖర్చు కర్నే పర్ కమ్ నహీ హోతా, ఇలా భక్తిని నేను ప్రదర్శించడం వలన అదేం నాకు కమ్ నహీ హోతా, తగ్గిపోదు. భక్తి అనేటువంటి తగ్గుతుందా, తగ్గదు. మనం భక్తి అని చూపించే కొందరు ఆయన పైన పాటలు పాడే కొందరికి ఇంకా మనకు ఆ భక్తి భావం అనేది పెరుగుతుందే కానీ తరగదు. ఖర్చు కర్నే పర్ కమ్ నహీ హోతా, నేను ఖర్చు పెట్టే కొందరికి కూడా అది తగ్గదు. దిన్ బ దన్ బడతా హీ రజాతా హై, రోజు రోజుకి పెరుగుతుందే కానీ అది తరిగిపోదు. సత్యరూపి నావ్కే నావిక్ మేరే సద్గురు హై, నా యొక్క సద్గురువు ఎవరు, సత్యము అనేటువంటి నావ యొక్క నావికుడు. ఎప్పుడైతే గురువు మంచి భక్తిని నేర్పించినాడో అప్పుడు సత్యం అనేటువంటి నావ యొక్క నావికుడు ఆ గురువు అవుతాడు. మై ఇన్కి సహాయత సే ఆసానీ సే భవసాగర్ తైర్ కర్ పార్ కియా హై, నేను ఇతడి యొక్క సహాయంతో, మై ఇన్కి సహాయత, ఇన్కి ఇక్కడ ఎవరు, ఇన్కి అంటే ఎవరు, గురువు యొక్క సహాయంతో ఆసానీ సే సులభంగా భవసాగరం అంటే సంసారం అనేటువంటి జీవనం అనేటువంటి సముద్రాన్ని తైర్కర్ పార్కియా సులభంగా ఎదగలిగాను. మేరే ప్రభు శ్రీకృష్ణ గిరిధర్ ఔర్ నాగర్ హై, నా ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడు గిరిధర్ మానే చిటికన వేలుతో కొండను ఎత్తినవాడు, ఔర్ నాగర్ హై చాలా తెలివైనవాడు. నా ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడు కొండను చిటికన వేలుతో ఎత్తినవాడు, ఇంకా చాలా తెలివైనవాడు. ఇస్కేలిమై ఉన్కి కీర్తి ఖుషీ సే ఝుమ్ కర్ గా రహీ హూ, ఇతడి కోసం నేను ఏం చేస్తానో తన యొక్క కీర్తి కోసము ఖుషీ సే సంతోషంగా ఝుమ్ కర్ గా రహీ హూ. ఝుమ్ కర్ అంటే ఆమె యొక్క తన్మయత్వంలో ఆయన పైన పాడేటువంటి పాటలు అంత తన్మయత్వంతో నేను పాడుచున్నాను అని చెప్పని శ్రీకృష్ణుని పైన ఈ మీరాబాయి ఈ విధంగా చెప్పింది. అర్థమైందా? మీరాకే పదకే బా అప్నే శబ్దం లిఖి అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అందరూ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఈ క్వశ్చన్ అవసరం లేదు, ఈ అవసరం లేదు. నెక్స్ట్ భాషా की बात फर्स्ट वन, सूचना पढ़िए, वाक्य प्रयोग कीजिए. ఈ సమాధానాలను రాయాలి. एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्यायवाची शब्द लिखिए.
ఇప్పుడు 3 పదాలు ఇచ్చినాడు, ప్రభు, పాణి, చంద్ర. ఈ 3 పదాలు ఇచ్చేసి ఈ 3 పదాలకు పర్యాయవాచ్య శబ్దాలు రాసి వాక్యాన్ని ప్రయోగ రాయాలంట. సొంత వాక్యాలు రాయాలి. మన సొంత వాక్యాలు అయితే ఎవరు పర్యాయవాచ్య శబ్దం మాత్రం అడుగుతారు కాబట్టి మనము ఈ పదాలకు పర్యాయవాచ్య శబ్దాలను నేర్చుకుంటే చాలు. ప్రభు, ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ఈశ్వర్, భగవాన్, స్వామి. 3 రాయాలి, 2 పైనే రాయాలి. ఈశ్వర్, భగవాన్, స్వామి ఏమైనా రాయొచ్చు. నెక్స్ట్ పానీ. పానీ అంటే ఏంది? నీళ్ళు. నీళ్ళని ఇంకా ఏమంటారు? జల్. జల్ అంటే కూడా నీరు. అంబు అంటే కూడా నీరు. జల్, అంబు. నెక్స్ట్ చంద్ర. చంద్ర అంటే ఏంటిది? చందమామ. చందమామను కూడా ఏమని పిలుస్తారు? ఇంకా నెక్స్ట్ చంద్రమా. వెరీ గుడ్, చంద్రమా. నెక్స్ట్ ఇంకోటి ఏమని పిలిచచ్చు? శశి. చంద్రమా, శశి. రెండింటిని రాయాలి పర్యాయవాచ్య శబ్దం. అర్థమైందా? నెక్స్ట్ రెండోది స్వామి, గురు, దిన్. స్వామి, గురు, దిన్. ఈ పదాలకు एक एक शब्द का विलोम शब्द लिखिए और उससे वाक्य प्रयोग कीजिए. వాటికి ఏం రాయాలంట? విలోమ శబ్దాలు రాయాలి. ప్లస్ ఉనికి వాక్య ప్రయోగం, సొంత వాక్యాలు మనకి అడగరు కాబట్టి విలోమ శబ్దాలు మాత్రం రాస్తే చాలు. స్వామి. స్వామికి ఆపోజిట్ ఏమి? వ్యతిరేక పదం ఏమి? స్వామికి వ్యతిరేక పదం ఏమి? సేవక్. మన పద్యంలో వచ్చింది, తమ స్వామి स्वामी सेवक. गुरु. गुरु माने क्या है? गुरु. गुरु का अपोजिट ఏమి? शिष्य. गुरुవులు శిష్యులు. दिन. दिन माने क्या है? పగలు. दिन माने పగలు. దానికి విలోమ శబ్ద क्या है? రాత్. दिन అంటే పగలు, రాత్ అంటే రాత్రి. పగలు, రాత్రి. నెక్స్ట్ థర్డ్ వన్ చందన్, సబి, భక్తి. వర్తిని షహీ కీజియే. ఇవి తప్పులుగా ఉన్నాయి. ఆ లెటర్స్ను కరెక్ట్గా రాయాలి. అది మనకు అడగరు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ సూచన పడియే ఉస్కే అనుసార్ కీజియే. వాటిని చదివి రాయాలి. ఫస్ట్ వన్ బన్, రతన్, కిరప అనే పదాలకు తస్యం రూప్ లిఖియే. ఈ పదాలకు తస్యం రూపాలు రాయాలంట. బన్. బన్ అనే దానికి తస్యం రూపం ఏమి? 1. ఏం రాయొచ్చు? 1. నెక్స్ట్ రతన్. రతన్ అంటే రత్నం. రత్నాన్ని కూడా ఏం రాయొచ్చు? తస్యం రూపు రత్న. వెరీ గుడ్, రత్న. రతన్కి ఏం రాయొచ్చు? రత్న. నెక్స్ట్ కిరప. కిరప అంటే ఏం రాయొచ్చు? మన పద్యంలోనే వచ్చింది. కిరప అంటే దయ, కృప. వెరీ గుడ్, కృప అంటే దయ. కిరప అంటే దయ, కృప అని తస్యం రూపంలో రాయొచ్చు. నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్ ఏమి? జగ్, నావ్, అమోలక్. జగ్, నావ్, అమోలక్. ఈ మూడింటికి అర్థాలు ఏమన్నారు? అర్థాలు అంటే ఏమొస్తుంది? జగ్. జగ్ అంటే ఏమి? ప్రపంచం. సంసార్. సంసార్ అంటే కూడా ప్రపంచమే. దునియా అంటే కూడా ప్రపంచమే. నెక్స్ట్ నావ్. నావ్ అంటే ఏంటి? జల్కే ఊపర్ తైర్నే వాలా కాట్. నీటిపైన పోయేటటువంటి పడవ. దాన్ని ఏమంటారు? నావ్ అని అంటారు. నెక్స్ట్ అమోలక్. అమోలక్ అంటే విలువ లేనటువంటిది. అమూల్య, విలువ లేనటువంటి. మోలక్ అంటే విలువ, అమోలక్ అంటే విలువ లేనటువంటిది. అమోలక్ అంటే విలువ, అమూల్య. అమూల్య అంటే అంటారా? మూల్య, అమూల్య. అమోలక్ అంటే అమూల్య. నెక్స్ట్ ఈ వచన్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే. ఈ సెంటెన్సెస్ను ఏకవచనంలో ఉంటే బహువచనంలోకి, బహువచనంలో ఉంటే ఏకవచనంలోకి మార్చేసి వాటిని ఏం రాయాలంట? వాక్యాలను మళ్ళీ రాయాలి వచనాలు బదిలించి. ఫస్ట్ వన్ చూడు. మోతీ సాగర్ మే మిల్తా హై. మోతీ సాగర్ మే మిల్తా హై. మోత్యము సముద్రంలో మిల్తా హై కలుస్తూ ఉంది, దొరుకుతుంది. ముత్యము సముద్రంలో దొరుకుతుంది. అది ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా? ఏకవచనంలో. ఎందుకు? సెంటెన్స్ చూస్తానే చెప్పేయచ్చు. ఎందుకోసం అని చెప్పి, ఏకవచనంలో అయితే హై పైన బింది ఉండదు, బహువచనంలో అయితే హై పైన బింది ఉంటుంది.
కాబట్టి మనం చూస్తానే కనుక్కునేచ్చు. ఇప్పుడు ఏ సెంటెన్స్ హై వచ్చిందనుకో ఏకవచనం హై పైన బింది ఉందా లేదా చూస్తే అది ఏకవచనమా బహువచనమా అని తెలుసుకోవచ్చు. మోతీ సాగర్ మే మిల్తా హై, ముత్యము సముద్రంలో దొరుకుతుంది, ఏకవచనంలో ఉంది. ఇప్పుడు మోతీ అనేది ఏకవచనంలో, బహువచనంలో కూడా ఏమవుతుంది? మోతీనే అవుతుంది. మోతీ మోతీ. సాగర్ మే సముద్రంలో, మిలితా అంటే దొరుకుతుంది అందిడ, దొరుకుతాయి. బహువచనంలో ఏమొస్తుంది? మిలితా. ఏకవచనంలో తా వస్తే బహువచనంలో ఏత్వం వస్తుంది. మిలితా హై అంటే మిలితే హై, హై పైన బింది పెట్టాలి. మోతీ సాగర్ మే మిల్తే హై, సముద్రాలు సముద్రంలో దొరుకుతాయి, బహువచనం. నెక్స్ట్ ధాగే సే మాలా బనతి హై. ధాగే, ధాగే అంటే ఏంటి? దారం, దారంతో మాలా బంతి హై. మాల అంటే మాల, గార్లాండ్, పూలమాలను తయారు చేస్తాము. మాల దారంతో పూలమాలను తయారు చేస్తాం, అది ఏకవచనంలో ఉంది. బహువచనంలోకి మార్చాలంటే ఏం రాయాలి? ధాగేసే మాల ఏకవచనం, బహువచనంలో ఏమవుతుంది? మాలాయే, మాల మాలాయే. బనతి హై, హై పైన బింది పెట్టాలి. ధాగేసే మాలాయే బనతి హై, దారముతో మాలలను తయారు చేస్తాము. నెక్స్ట్ అర్థమైందా? థర్డ్ వన్, మోర్ సుందర్ పక్షి హై. దీంట్లో ఏం రాయాలా? బహువచనం రాయాలి. ఏకవచనంలో నుంచి బహువచనం రాయాలి. దీంట్లో ఏం మార్చాలి? మోర్ అనేది ఏకవచనము, సుందర్ అనేది అన్ని సుందర్ అంటే అందమైన, పక్షి అనేటువంటి పక్షి, హై. దీంట్లో ఏది మార్చాలి? ఏకవచనం నుంచి బహువచనానికి. మోర్ ఏకవచనము, బహువచనంలో కూడా మోరే అవుతుంది. సుందర్ సుందరే అవుతుంది, పక్షి పక్షి అవుతుంది. హై అనేది హై అనే దానిపైన బింది పెడితే సరిపోతుంది. మోర్ సుందర్ పక్షి హై. నెమలి అందమైనటువంటి పక్షులు, నెమలులు అందమైనటువంటి పక్షులు. బహువచనంలో హై పెడితే, హై పైన బింది పెడితే సరిపోతుంది. అవునా? అర్థమైంది ఇంతవరకు? నెక్స్ట్ కొన్ని ఈ లెసన్లో సమాసాలు కొన్ని ఉన్నాయి. సమాసాలు ఏమొస్తాయి? భగవద్భక్తి. భగవద్భక్తి ఏ సమాసం వస్తుంది చెప్పండి మా? భగవాన్ కేలియే భక్తి ఏం సమాసం వస్తుంది? తత్పురుష సమాసము. భగవద్భక్తి, భగవాన్ కేలియే భక్తి, తత్పురుష సమాసము. నెక్స్ట్ సత్సయి. సత్సయి అంటే ఏంది? సాత్ సౌ దోహే. సత్సయి అంటే సాత్ సౌ దోహే, 700 పద్యాలు ఉండేదాన్ని సత్సయి అంటారు. సత్ అంటే 7, సాత్ సయి, సాత్ సౌ దోహే, 700 పద్యాలు ఉండదు. 7 సంఖ్య వచ్చింది. సంఖ్య వస్తే ఏమని చెప్పాలి? ద్విగు సమాసము. సంఖ్య వస్తే ద్విగు సమాసము. ద్వంద్వ పదాలు వస్తే ద్వంద్వ సమాసము. మాతా పిత, బాయి బహన్, సుఖ్ దుఃఖ్ ఇవన్నీ వచ్చినప్పుడు ద్వంద్వ సమాసం. ద్వంద్వ పదాలు వస్తే ద్వంద్వ సమాసం అని, నెంబర్ వస్తే ద్విగు సమాసం అని ఇంతకుముందే చెప్పుకున్నాం. తర్వాత భగవత్ స్మరణ్. భగవత్ స్మరణ్ ఎట్లా విడదీయచ్చు? భగవాన్ కా స్మరణ్, భగవంతుని యొక్క స్మరణ. ఏ సమాసం వస్తుంది? యొక్క వస్తే తత్పురుష సమాసము. వెరీ గుడ్. నెక్స్ట్ మార్గదర్శన్. మార్గ కా దర్శన్, మార్గం యొక్క దర్శనము. అది యొక్క అనొచ్చు. యొక్క ఏ సమాసం వస్తుంది? తత్పురుష సమాసము. నెక్స్ట్ గిరిధర్. గిరిధర్ని ఏ సమాసము? గిరిధర్ అంటే ఏం విడదీయచ్చు? గిరికో ధారన్ కర్నే వాలా, కొండను ధరించిన వాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఏమొస్తుంది? ధారన్ కర్నేవాలా అని వస్తే ఏమొస్తుంది? బహురీహి సమాసము. గిరికో ధారన్ కర్నేవాలా, బహురీహి సమాసము. నెక్స్ట్ తర్వాత భవసాగర్. భవసాగర్ ఎలా విడదీయచ్చు? భౌ కా సాగర్, జీవన్ కా సాగర్. ఏం జీవనం యొక్క
సముద్రము. ఇలా ఏం సమాసం వస్తుంది? తత్పురుష సమాసము. వెరీ గుడ్. అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ ఇదే పాఠంలోనే అనేక शब्द के लिए शब्द ఇంపార్టెంట్, ఒక మార్కు. అనేక शब्द के लिए एक शब्द. पर्वत को धारण करने वाला. పర్వతాలను ఎత్తుకున్న వాడు ఎవరు? గిరిధర్. ఏమని పిలుస్తారు దాన్ని? ఒకే ఒక వాక్యం, ఒకే ఒక పదంలో చెప్పాలంటే గిరిధర్. ఏమని చెప్పచ్చు? పర్వత్ కో ధారణ కర్నే వాలా గిరిధర్. జో బహుత్ గహరా హై. ఏదైతే బాగా లోతుగా ఉంటుంది, గెహరా అంటే లోతు, లోతుగా ఉండేదాన్ని ఏమంటారు? అఘాత్. అఘాత్, అఘాతము. అగాధంలోకి వెళ్ళిపోయినారంటే అలా, అగాధంలో ఉండే నీళ్ళు అంటే అలా అలా. జో బహుత్ గెహరా హై, బాగా లోతుగా ఉండేదాన్ని అఘాత్ అని అంటారు. నెక్స్ట్ జిస్కా మూల్య నా హో. ఏదైతే దేనికైతే విలువ లేదో దాన్ని ఏమంటారు? అమూల్య. జిస్కా మూల్య నా హో, దేనికైతే విలువ లేదు దాన్ని ఏమంటారు? అమూల్య. జిస్కా కోయి రూప్ నా హో, రూపం లేకపోతే దాన్ని ఏమంటారు? నిరాకార్. దానికి ఆకారం కానీ రూపం కానీ లేకపోతే దాన్ని ఏమంటారు? నిరాకార్. వెరీ గుడ్. నెక్స్ట్ సోనేకు శుద్ధ కర్నే వాళ్ళ క్షార్. బంగారాన్ని శుభ్రం చేసేటువంటి పానీయం ఏది? సుహాగా. సుహాగా అంటే ఏంది? యాసిడ్. సుహాగా అంటే ఏంది? యాసిడ్. దీన్ని బంగారాన్ని శుభ్రం చేసేదాన్ని ఏమంటారు? సుహాగా అని అంటారు. ఈ లెసన్లో ఇంతవరకు ఉన్నాయమ్మా. అర్థమైందా? ఓకే, ఠీక్ హై.